రీఎంట్రీ కోసం బిగ్ బాస్ హౌస్ లోకి భరణి గారిని శ్రీజాని ఇద్దరిని పంపించడం జరిగింది. వీరిద్దరికి ఫిజికల్ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ లో భరణి గారికి చాలా పెద్ద ఇంజురీ అవ్వడంతో భరణి గారిని రీఎంట్రీగా క్యాన్సిల్ చేసి కేవలం శ్రీజాను మాత్రమే పర్మనెంట్ గా కన్ఫామ్ గా రీఎంట్రీ కంటెస్టెంట్ గా కన్ఫర్మ్ చేశారు. అసలు ఏం జరిగింది ఏంటి అంటే, నామినేషన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ కంటెస్టెంట్స్ అందరినీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు పంపేశారు. అయితే భరణి గారిని శ్రీజాను మాత్రం ఒక రోజు హోటల్ రూమ్ లో పెట్టి ఒక రోజు తర్వాత మళ్ళీ హౌస్ లోకి పంపించారు. హౌస్ లోకి భరణి గారిని శ్రీజాని పంపించి వీరిద్దరూ టెంపరరీ హౌస్ మేట్స్ అని బిగ్ బాస్ చెప్పాడు. వీరిద్దరికి కొన్ని పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షల్లో ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళు రీఎంట్రీ కంటెస్టెంట్ గా కన్ఫర్మ్ అవుతారు అని బిగ్ బాస్ చెప్పాడు. అలా భరణి గారికి శ్రీజాకు ఫిజికల్ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఇందులో భరణి గారి టీం, శ్రీజ టీం అంటూ ఉంటాయి. శ్రీజ టీంలో గౌరవ్, డెమాన్ వీరిద్దరు ఉంటారు. భరణి గారి టీంలో ఇమాన్యుయల్, నిఖిల్ ఉంటారు. ఇలా ఈ రెండు టీంలకు ఒక ఫిజికల్ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్ లో ఇమాన్యుయల్ కు ఇంజూర్ అయింది, నిఖిల్ కు ఇంజూర్ అయింది, గౌరవ్ కు ఇంజూర్ అయింది. అందరికన్నా పెద్ద ఇంజూరీ భరణి గారికి అయింది. అందుకే ఆయన్ను బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు తీసుకొచ్చారు. ఆయన కన్ఫామ్ గా రీఎంట్రీ, పర్మనెంట్ గా ఆయన రీఎంట్రీ క్యాన్సిల్ అయ్యింది. చాలా పెద్ద ఇంజురీ అయ్యిందంట. అందుకొరకే ఆయన హౌస్ లోకి ఇక రాడు. కేవలం శ్రీజాను మాత్రం రీఎంట్రీగా కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతానికి శ్రీజ హౌస్ లోనే ఉంది. శ్రీజ రీఎంట్రీ ఇచ్చినట్టే.